ఆ తరువాత శ్రీమదాచార్యులు చెబుతారు, తదుత్త సంగతే క్వాపి తదా దోషో న విద్యతే ప్రయోజనాయ తేషాం తు సంగ సర్వాత్మనేష్యతే సర్వథా చైవ దేవేషు. దేవతలతో కూడా సహవాసం చేయాలి అని శ్రీమదాచార్యులు ఏంటి దేవతలతో సహవాసం చేయడం ఏంటి కనిపిస్తారా వారు? శ్రీమన్ న్యాయ సుధాలో వశిష్ఠాదిముల గురించి చాలా చక్కగా చెప్పారు. ఎవరో నాస్తికుడు ప్రశ్నిస్తే ఏంటి వశిష్ఠులు విశ్వామిత్రులు మొదలైన భరద్వాజ మొదలైన ఋషులు ఉన్నారని మీరు చెబుతారు, ఎక్కడ కనిపించడం లేదే అని అడిగితే ప్రశ్నిస్తే టీకాకృత్పాదుల వారు ఎంత పరిహాసాస్పదంగా సమాధానం చెప్పారంటే, నహితే వనికి విద్యాం వర్తంతే. ఏంటి నాయన వశిష్ఠులు విశ్వామిత్రులు దొరకడానికి వారిని వ్యాపారం చేస్తూ ఉన్నారా? సంతలో దొరికే వాళ్ళ ఆ సాధువులు కాదు కదా, వారందరూ సంతులు సాధువులు, వారందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఏకాంత ప్రదేశంలో వారు ఉంటారే తప్ప నహితే వనిగ్విత్యాం వర్తంతే. వ్యాపారం చేసే వీధిలో వారు ఉంటారా? కనపడడానికి లేదు కదా. వశిష్ఠాది ఋషులే మనకు వీధుల్లో దొరకనప్పుడు ఇలాంటి మహానుభావులు దేవతలు ఎలా దొరకగలరు? కనుక వారి సహవాసం చేయడం అంటే ఏంటి? ఆ దేవతల మహిమను చెప్పే స్తోత్రాలను మనం ప్రతిరోజు పఠించాలి. ముఖ్య ప్రాణ స్తోత్రం, ఇంద్ర స్తోత్రం, చంద్ర స్తోత్రం, వినాయక స్తోత్రం, నవగ్రహ స్తోత్రం, ఇలా దేవతలు ఏవైతే ఉన్నారో పార్వతి, భారతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వీరి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ స్తోత్రాలను క్రమంగా మనం పఠించాలి. మా గురువుల వారు ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు, అందరినీ ఒకేసారి స్మరించుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశాన్ని కళ్యాణీదేవి గారు కల్పించారు. ఎవరు కళ్యాణీదేవి అంటే శ్రీమదాచార్యుల వారి పూర్వాశ్రమంలో వారి అక్క, వారి సహోదరి, శ్రీమదాచార్యుల వారి సహోదరితను. అలాంటి శ్రీమదాచార్యుల వారి అక్క తారతమ్య స్తోత్రాన్ని చాలా అద్భుతంగా రచించారు. ఆ తారతమ్య స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించాలి, తప్పకుండా ప్రతిరోజు పఠించాలి. ఎందుకని? దేవతలందరి ఉపకారంతో మనం బ్రతుకుతూ ఉన్నాం, గాలి పీలుస్తూ ఉన్నాం, తింటూ ఉన్నాం, జీర్ణమవుతుంది, చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. ఏ పని జరగాలంటే క్షణంలో ఆ దేవాది దేవత ఉపకారం ఉంటుంది. కనుక ఆ దేవతలను స్మరించుకోవడం మా కర్తవ్యం. అలా స్మరించుకోవడం ద్వారా వారి సహవాసం చేయాలి. విష్ణు సర్వోత్తమోధ ప్రకృతి రథ అని ప్రారంభమవుతుంది. చాలా అద్భుతమైన స్తోత్రం, చాలా చిన్న స్తోత్రం, 2 నిమిషాల్లో ముక్తాయమయ్యే స్తోత్రం, అందరూ పఠించదగిన స్తోత్రం, స్త్రీలు పఠించదగిన స్తోత్రం, పురుషులు పఠించదగిన స్తోత్రం. అలాంటి అద్భుతమైన స్తోత్రాన్ని నేర్చుకోండి, పఠించండి. ప్రతిరోజు సాధ్యమైతే ముప్పూటలా పఠించండి, పిల్లల ద్వారా పఠింపజేయండి, వారికి కూడా నేర్పండి. అది ఎలా అవ్వాలంటే భగవంతుడు అనుగ్రహాన్ని చేయాలి, అలా కరుణించాలి భగవంతుడు. ప్రతిరోజు తప్పకుండా పఠించే సౌభాగ్యాన్ని భగవంతుడు కల్పించాలి. ఈ సందర్భంలో భగవంతుని వేడుకుందాం మనం. అలా ఆ దేవతల సహవాసంలో ఉన్నట్లవుతుంది. ఆ దేవతలను స్మరించుకున్నట్లయితే సర్వథా చైవ దేవేషు సంగో మునిగణేషు. మనం ఎలాంటి అద్భుతమైన సంస్కారాలను మనకు అందించారో. బ్రహ్మయజ్ఞాన్ని మనం చేస్తాం, చేయని వారు ప్రారంభించండి. ఏంటి బ్రహ్మయజ్ఞం అంటే? ఏంటి అంటే అధ్యయనం చేయడం అని అర్థం. బ్రహ్మయజ్ఞాంగమైన తర్పణం కూడా ఉంటుంది. దేవత, ఋషి, మనుష్య తర్పణం, వారిని సంతోషపరిచేందుకు ఓ విధమైన కర్మ అది బ్రహ్మయజ్ఞం అనేది. ఆ బ్రహ్మయజ్ఞం చేస్తే, బ్రహ్మయజ్ఞాన్ని చేస్తే దేవతల స్మరణ కలుగుతుంది, ఋషుల స్మరణ కలుగుతుంది, మా తల్లిదండ్రుల స్మరణ కూడా కలుగుతుంది. తారతమ్య స్తోత్రాన్ని పఠించడం, తర్వాత బ్రహ్మయజ్ఞాన్ని చేయడం, ఈ రెంటిని అసలు మరవకూడదు మనిషి, అసలు మరవకూడదు. భావ్యోహితం వినా నైవ పురుషార్థ క్వచిత్ భవేత్. ఎందుకని వారి సహవాసం చేయాలంటే అసలు వారి అనుగ్రహం లేనట్లయితే మనిషికి ముక్తి అనేది దొరకదు. కనుక దేవతానుగ్రహాన్ని, ఋషి అనుగ్రహాన్ని మొట్టమొదట మనం సంపాదించుకోవాలి. విశేషత స్వోత్తమేషు వినా సంగం నముచ్యతే స్వనీచేషు దేవేషు వినా సంగం న పూర్యతే. మళ్ళీ ఎవరెవరి సంఘం సహవాసం చేయాలి అని భాగవతం చెబుతుంది. ఇంద్రాది దేవతలు ఉన్నారు. ఆ ఇంద్రాది దేవతలు స్వతహాగా తమకన్నా అధికులైన ఉత్తములైన రుద్రాది దేవతల యందు భక్తిని చేయాలి. వారి సహవాసాన్ని ఆ దేవతలందరూ కూడా చేయాలి. బ్రహ్మాది దేవతల యందు భక్తిని చేయాలి, వారి సహవాసంలోనే ఉండాలి. చూడండి, తప్పి మరోవైపు వెళ్ళకూడదు. అత్యంత అధముల, నీచుల, నికృష్టుల సహవాసాన్ని చేయకూడదు. ఎందుకంటే మనిషి మంచి మార్గంలో ఉండాలంటే మంచి వాళ్ళ సహవాసంలోనే నిరంతరం ఉండాలి. తప్పు పని చేయడానికి అవకాశమే ఉండదు. కనుక ఉత్తముల సహవాసంలో ఎందుకు ఉండాలి అంటే, ఉత్తములు ఎప్పుడు ఉత్తమమైన కార్యాలనే చేస్తూ ఉంటారు. వారి సహవాసంలో ఉన్నప్పుడు చెడు పని చేసే అవసరం మాకు ఉండదు. కనుక ఆ ఉత్తమ సహవాసాన్ని చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా అనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. విశేషత స్వోత్తమేషు వినా సంగం నముచ్యతే. అధములు ఉత్తముల సహవాసం చేయకుండా ఉంటే అసలు వారికి ముక్తి లభించదు. కనుక ఉత్తమ సంఘం ఎందుకని చేయాలి? ఉత్తమ సహవాసం ఎందుకని చేయాలి? ఉత్తమ సహవాసం లేనట్లయితే ముక్తి ఉండదు. ముక్తిని సంపాదించుకోవాలంటే ఉత్తమ సహవాసాన్ని చేసి తీరాలి. అలాగే ఉత్తములైన బ్రహ్మాది దేవతలు కూడా అధమ సహవాసాన్ని చేయాలి. అంటే తనకన్నా తారతమ్యంలో చిన్నవారైన దేవతల సహవాసాన్ని ఆ పెద్ద పెద్ద దేవతలు కూడా చేయాలి. ఇదేంటి ఉత్తములు అధమ సహవాసం చేయడం ఏంటి అని అంటూ ఉన్నారా? స్వనీచేషు దేవేషు వినాశంగం న పూర్యతే. ఎందుకని వారి సహవాసం చేయడం అంటే, వారికి తత్వబోధన చేయడం కోసం వారి సహవాసం చేయడం, సేవించడం కోసం కాదు. స్వతహా అధములైన వారు సేవించడానికి ఉత్తముల సహవాసం చేయాలి, వారి ద్వారా తత్వజ్ఞానాన్ని పొందాలి. స్వతహా ఉత్తములైన వారు తత్వోపదేశం చేయడం కోసం అధముల సహవాసం చేయాలి. అధములకు ఉపదేశం చేయాలంటే వారి సహవాసం చేయక తప్పదు కదా. మధ్య విషయంలో అద్భుతమైన ప్రసంగం ఉల్లిఖితమైంది, చాలా అద్భుతమైన ప్రసంగం ఉల్లిఖితమైంది. భగవంతుని ఆదేశంతో ముఖ్య ప్రాణుల వారు మధ్వాచార్యులుగా అవతరించారు, తత్వబోధన చేశారు. ఓ సందర్భంలో బదరికాశ్రమానికి వెళ్ళారు. 7వ సర్గంలో చాలా అద్భుతంగా వర్ణితమైంది. భగవంతుని సందర్శించడం కోసం మహాబదరికి వెళ్ళారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న బదరి కాదు, మహాబదరికాశ్రమానికి వెళ్ళారు. గురువులైన వేదవ్యాసదేవులను సందర్శనం చేసుకుని వెళ్ళాలి, కానీ వెళ్ళే మనసు వారికి కలగడం లేదు. నేను ఇక్కడే ఉంటానని శ్రీమదాచార్యుల వారు భగవంతుని ముందు చెప్పారట, వినిపించుకున్నారట. భగవంతుని ఆదేశం ఏంటో మనందరికీ తెలియడం కోసం అలా నటించారు శ్రీమదాచార్యుల వారు. ఏంటి ఆ లోకానికి వెళ్ళడం? ఎటు చూసినా స్వార్థం, ఎటు చూసినా అహంకారం, ఎటు చూసినా విర్రవీగుతున్న అహంకారం. అలాంటి లోకానికి నేను వెళ్ళాలా? నేను వెళ్ళను అని శ్రీమదాచార్యులు అంటే, భగవంతుడు అన్నారట, విమలాన్ మణి నివ గుణోచితానిమాన్ దయజా విశోధర విశుద్ధ గోగణై. నాన్న ముఖ్య ప్రాణ మధ్వాచార్య, వెళ్ళి తీరాలి. ఎందుకంటే ఆ సజ్జనులందరూ కూడా మణులే, రత్నాలే, కానీ ఎలా ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే బురదలో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా. అలా అసజ్ఞానంతో, విపరీత జ్ఞానంతో, భ్రమతో వారందరూ కూడా భ్రమలో మునిగిపోయారు. కనుక ఆ రత్నం గురించిన మౌల్యం ఎవరికైతే ఉంటుందో, ఆ మౌల్య జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, రత్నం ఎంత విలువైనదో ఎవరికి తెలుసో, బురదలో ఉన్న ఆ రత్నాన్ని తీసి మంచి నీటితో కడిగి దానిలో ఓ మంచి స్థానం దానికి పరికల్పిస్తాడు. అలాగే నువ్వు కూడా, సాధువులందరూ కూడా రత్నాల్లో ఉన్నారు. భగవంతుని అనుగ్రహం చూడండి, భగవంతుని కారుణ్యం చూడండి ఎంతగా ఉందో. ఆ భగవంతుని కారుణ్యం బహిష్కృతం అవ్వాలి. ఆ భగవంతుని కారుణ్యం ఎలాంటిదో ప్రజలందరికీ తెలియజేయాలి. ఆ ఉద్దేశంతో శ్రీమదాచార్యుల వారు ఇలా అన్నారే తప్ప ఈ భూమికి రాకూడదు అనే ఉద్దేశంతో కాదు. అలాంటప్పుడు భగవంతుడు అన్నాడు, వేదవ్యాసదేవుల వారు అన్నారట, విమలాన్ మణి నివ గుణోచితానిమాన్ దయజా విశోధర విశుద్ధ గోగణై. వారిపైన కరుణించాలి నువ్వు.
నీ దయను వారు పొందాలి. నీ దయను పొందాలంటే వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నీ దగ్గరికి వచ్చే సామర్థ్యం వారికి లేదు. బురదలో మునిగిపోయారు గనుక, అజ్ఞానంలో, విపరీత జ్ఞానంలో, భ్రమలో కూరుకుపోయారు గనుక, వారు స్వతహాగా నీ దగ్గరికి రావడం వారికి స్తోమత లేదు, సామర్థ్యం లేదు గనుక, నాన్న ముఖ్యప్రాణ మధ్వాచార్య, నువ్వే వారి దగ్గరికి వెళ్ళి వారిని కడిగి ఆ మాలిన్యాన్ని పరిహరించి పరిశుభ్రపరచి వారిని నా పాదకమలముల యందు సమర్పించాలి. అలాంటి అద్భుతమైన నా సేవను నువ్వు చేయాలని ఆదేశించినప్పుడు మళ్ళీ ఆ మధ్వాచార్యుల వారు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి సర్వమూలను రచించారు శ్రీమదాచార్యుల వారు. ఎందుకని వచ్చారు మా దగ్గరికి? ఎందుకని అధమ సహవాసం చేశారు? భగవంతుని ఆదేశం ఉంది కనుక. అలా ఉపదేశించి అత్యద్భుతమైన భగవంతుని ప్రేమను పొందాలి కనుక ఉత్తములైన వారు కూడా నీచులైన అధములైన అధమ నీచ అనంత మాత్రాన వారు తామసలు దుష్టులు అని అనుకోకూడదు. అధమ నీచ అనే పదానికి తక్కువ స్థానంలో ఉన్నవారు అని మాత్రమే అర్థం. తక్కువ స్థానంలో ఉన్న సజ్జనులు. అలాంటి అధమ సజ్జనుల సహవాసాన్ని, అధమ సాధువుల సహవాసాన్ని ఉత్తమ సాధువులు చేయాలి. ఎందుకని? ఉపదేశించడానికి. అలా ఉపదేశించడం ద్వారా వారికి ఏం లాభం? భగవంతుని అధికమైన ప్రీతి, ప్రేమ వారికి లభిస్తుంది. మోక్షంలో అధికమైన ఆనందం యొక్క సంప్రాప్తి వారికి కలుగుతుంది కనుక అధములు భగవంతుని జ్ఞానం సంపాదించడం కోసం, తత్వోపదేశాన్ని పొందడం కోసం, తద్వారా ముక్తిని సంపాదించడం కోసం ఉత్తమ సాధువుల సహవాసాన్ని చేయాలి. ఉత్తమ సాధువుల సహవాసాన్ని అధములు చేయకుంటే వారికి మోక్షం అనేదే లేదు. అలాగే ఉత్తమ సాధువులు కూడా అధమ సాధువుల సహవాసాన్ని చేయాలి. ఎందుకని? సేవించడానికి కాదు, ఉపదేశించడానికి. అలా అధమ సాధువుల సహవాసాన్ని చేసి ఉపదేశించడం వల్ల ఉత్తమ సాధువులకు మోక్షంలో అధికమైన సుఖాభివృద్ధి కలుగుతుంది. ఇలా ప్రయోజనాలు ఉండడం వలన పరస్పర సాధు సహవాసం అనేది అత్యద్భుతమైనది, చేసి తీరాల్సింది అనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చెబుతారు. స్వనీచేషు దేవేషు వినాసంగం న పూర్యతే తస్మాత్ సత్సూత్తమేష్వేవ సంగకార్యో విశేషతః అనాద్యంతకాలేషు నచాప్య కథంచన సతాం తదుత్తమేషేషే కిము విష్ణువు పరాత్పరే. ఇది గరుడ పురాణం యొక్క ఉదాహరణ నుంచి శ్రీమదాచార్యుల వారు చెబుతున్నారు. కనుక సాధువుల సహవాసాన్ని ఎప్పుడు ఈ జన్మలో మాత్రమే కాదు, అనాద్యంత కాలంలో. అందుకని దాసవరంగుల వారు నాకు ఆ పద్యం గుర్తుకు రావడం లేదు. నేను కుక్కగా పుట్టిన సాధువుల ఇంటిని కాపాడే కుక్కగా నన్ను పుట్టనివ్వమని భగవంతుని ప్రార్థిస్తారు సాధువులు, జ్ఞానివరేంగుల వారు. నేనేం పుట్టిన, ఏ యోని నాకు కలిగిన సాధువుల సహవాసంలో చుట్టుపక్కల నేను ఉండాలి. కాకిగా జనించిన సాధువుల ఇంటి దగ్గర నేను పుట్టాలి. ఎందుకని? వారు బ్రహ్మయజ్ఞం చేసిన తర్వాత కాకబలిని వారిస్తారు. పంచమహాయజ్ఞాలను చేయాలి. ఆ పంచమహాయజ్ఞాలను చేసిన తర్వాత కాకబలిని అని ఆ పశువులకు, ప్రాణులకు అని అన్నాన్ని బయటికి వేస్తారు. ఆ అన్నం తినే సౌకర్యం నాకు కలుగుతుంది, సౌభాగ్యం నాకు కలుగుతుంది. భగవంతునికి నివేదించిన ఆ అన్నాన్ని స్వీకరించే సౌభాగ్యం నాకు కలగాలి. కాకిగా పుట్టినా పర్వాలేదు. చూడండి, అన్నం మాకు మాత్రమే సొంతం అని మేము అనుకుంటున్నాం. కాదు, ప్రతి ఒక్కరికి సొంతమైనది అన్నం. ఆహారం అనేది పశువులకు, ప్రాణులకు, పక్షులకు కూడా అన్నం దొరికేలా గృహస్థులు ప్రయత్నించాలి. అలాంటి వ్యాపారం ఉండాలి. భూతయజ్ఞం అంటే అంటారు కదా, బలిహరణం అని మనం అంటాం కదా. అలా బలిహరణం చేసిన తర్వాత అన్నం బయటికి పెట్టాలి. పశువులు, పక్షులు, ప్రాణులు ఆ ఆహారాన్ని స్వీకరించాలి. ఎంత అద్భుతమైన గార్హస్థ్య జీవనమో ధర్మమో గమనించండి. భగవంతుని నైవేద్యాన్ని పశు, పక్షి, ప్రాణులకు కూడా దొరికేలా చేసే అర్హత, ఆ అధికారం గృహస్థులకు ఉంది. కానీ ఇప్పుడు నాకు మాత్రమే ఉంటే చాలు అనే స్వార్థం నిండిపోయింది కనుక అసలే యజ్ఞాలు లేవు, ఏ ఆరాధనలు లేవు. అనాద్యంత కాలేషు నచాప్య కథంచన. ఇలా సాధువుల సహవాసంలోనే ఉండాలి అనాద్యంత కాలంలో అన్నట్లయితే కిము విష్ణువు పరాత్పరే. పరాత్పరుడైన సర్వోత్తముడైన భగవంతుని యందు ఎలాంటి భక్తిని కనిపించాలో, ఎలాంటి భక్తిని చేయాలో దాన్ని అర్థం చేసుకోండి అని గరుడ పురాణంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు. అధమ సంగతిని చేయాలి. ఎందుకోసం? అల్ప ప్రయోజనం కోసం మాత్రమే అధముల సహవాసం చేసేది. బహ్వపేక్షో హి జిజ్ఞాసు అతో దేహాదివత్తరే కించిత్ సత్స్వపి సంగీస్య అశక్యే సతి వర్తనే. తన బ్రతుకు తెరువు నడవడం లేదు, బ్రతకడం తన వల్ల కావడం లేదు. ఉత్తమ సహవాసాన్ని చేశాను కానీ తత్వజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నానే తప్ప బ్రతకడం కోసం వారి వల్ల ఏ విధమైన సహాయం నాకు లభించడం లేదు. ఎందుకని? స్వతహాగా వారు విరక్తులైన వారు, వారేం ఇవ్వగలరు? నా బ్రతుకు తెరువు కోసం అవశ్యంగా అధమ సాధువుల సహవాసాన్ని చేయడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ మస్ట్ అండ్ షుడ్ వారు సాధువులు అయి ఉండాలి. అధమ సాధువుల సహవాసం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ తరం చేసుకున్న పుణ్యమో తెలియదు. సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు గురువులా మనకు దొరికారు. నిబిడాంధకారంలో సూర్యునిలా దొరికారు. సంసారంలో పరితపిస్తూ ఉన్న మనకు చంద్రునిలా ఆహ్లాదకరంగా వారు దొరికారు. కనుక వారి ఉపదేశాన్ని మనం వినాలి. అందుకనే నేను నిన్న విషయాన్ని చెప్పాను. కన్నడ నేర్చుకోండి, వారి ఉపదేశాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని సంపాదించుకోండి. సీరియస్ గా తీసుకోండి. చాలా గంభీరంగా ఈ విషయాన్ని పరిగణించండి. మీరు పరిగణించి కన్నడ భాషను నేర్చుకుని గురువుల ఆ అమృతోపదేశాన్ని ఆనందపూర్వకంగా ఆస్వాదించే యోగ్యత మామూలు యోగ్యత కాదు. అది మామూలు యోగ్యత కాదు. కనుక అలాంటి వారి సహవాసంలో ఉంటే, అలాంటి వారి మాటలను, వారి ఉపదేశాన్ని వింటూ ఉంటే అసలు ప్రపంచాన్ని మరిచిపోతాడు మనిషి. స్వతహాగా వారే మరిచిపోయి భగవంతుని యందు అలాంటి అత్యద్భుతమైన భక్తితో ప్రవచనం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రవచనం వింటూ ఉంటే అసలు ఎలా ఉంటుందంటే అనుభవించి తీరాలి. ఇది ప్రవచనం విని అనుభవించి తీరాలే తప్ప చెప్పడం సర్వతా సాధ్యం కాదు. ఎలా చెప్పగలరు చెప్పండి? అనుభవాన్ని అనుభవించి తీరాలే తప్ప విని అనుభవించగలమా? ఏదో తిరుపతి లాడు ఉంది, భగవంతుని ప్రసాదం ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పినంత మాత్రాన అద్భుతంగా మనకు అర్థమవుతుందా? లేదు కదా. ఒకటే తినాలని మాకు కూడా అనిపిస్తుంది అలా చెబితే, అంతవరకు చెప్పగలనే తప్ప అనుభవించేలా చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కనుక అనుభవించి తీరాలి. కనుక కన్నడను నేర్చుకోండి. పదే నేను మీకు చెబుతాను. ఈ రోజు నుండి కన్నడను నేర్చుకోవడం ప్రారంభించండి. ప్రతిరోజు 10 నిమిషాలు, 15 నిమిషాలు. అర్థం కానప్పుడు మనిషికి విసుగు పుట్టడం సహజం. కనుక 10 నిమిషాలు, 15 నిమిషాలు వారి ఉపదేశాలను వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వామీజీ వారు ఉపదేశించడానికి అన్ని భాషలను నేర్చుకున్నారు. అలాంటప్పుడు వారి బోధనలు వినడానికి మేము కన్నడం నేర్చుకోవాలి కదా. కనుక భాషను నేర్చుకుందాం, అత్యద్భుతమైన ఆ తత్వజ్ఞానాన్ని సంపాదించుకుందాం. కించిత్ సత్స్వపి సంగీస్యాత్ అశక్యే సతి వర్తనే కృతకృత్యస్తదేత్ సంగం సదా గురు సుతాదిషు సంగీస్యాత్ నహి తత్సంగం వినాతు సుఖభాగ్ భవేత్. మళ్ళీ అదే విషయాలు రాజ్యం కోసం శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. తస్మాదనాద్యంతైవ శక్తిర్ గురు సుతాసురాదిషు అన్యత్ర కృత్యాపేక్షా స్యాదితి సంగ వినిర్ణయ. భవిష్యత్ పర్వంలో ఉన్న సంఘ వినిర్ణయం, ఎలా సంఘం చేయాలి, సహవాసం ఎలా చేయాలి అనే విషయాన్ని నిర్ధారపూర్వకంగా చెబుతూ చెప్పిన ప్రకరణం భవిష్యత్ పర్వంలోని ప్రకరణం. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి అని శ్రీమదాచార్యుల వారు ఈ భవిష్యత్ పర్వం యొక్క ఉదాహరణను చెబుతూ చాలా చక్కగా ఆ విషయాన్ని మనకు ఉపదేశించారు. ఆ తర్వాత